బాపట్ల దుర్గ కూడా రాడు బై. హలో మా అందరికి నమస్తే. పొద్దున్నే లేచి మా రూమ్ నుంచి ఆ వ్యూ పని చూస్తుంటే మాత్రం ఆ హైవే ఆ సన్సెట్ మాత్రం పీక్స్ ఉంటది బై. అవన్నీ పక్కన పెట్టేస్తే కాలేజ్ పోవాలి కదా, అందుకోసమే మంచిగా రెడీ అయిపోయినా. ఈ నడమ మనకి హెయిర్ పెరుగుతుంది కదా, అందుకోసమే మనకు సోకులు కూడా ఎక్కువ అయిపోతున్నాయి. ఇదంతా మెడికల్ అమ్మాయి కోసమే. చిన్న సెకండ్ ఎవరా నీలా ఇగో ఈ పైసల మూలంగానే ఈ దునియా రిలేటివ్స్ దోస్తానందరూ ఊసరు వీళ్ళ మాత్రం రంగులు మార్చుంటారు. కానీ నిజం ఏంటంటే పైసలు లేకపోతే నీ మీద రెస్పెక్ట్ ఏమో కానీ నువ్వు ప్రేమించిన పిల్ల కూడా ఉండదు నీతో. ఎందుకు భయం మనకి ఇవన్నీ? సో ముందు పైసలు గమాయించు. వాని అమ్మ ఈ నడమ మోటివేషన్ ఎక్కువ ఇస్తున్నావు కదా, అలా అయినా మారు మావా మారు. ఇంకా మంచిగా రెడీ చేసి నేను ఎలా రెడీ మామ్స్ అయితే సీదా కాలేజ్ అయితే బయలుదేరిపోయాము. మేము చదివే కాలేజ్ సవితా యూనివర్సిటీ. అలాగే మీరు ఎక్కడ చదువుతున్నారో కామెంట్ చేయండి మావా. ఇంకా క్లాస్ కు పోయినా ఫ్యాకల్టీ చెప్తున్న టీచింగ్ వినేసి లోపే టోల్ అయిపోయింది, బయటకు వచ్చి క్వశ్చన్ భయం మాత్రం ఛాలెంజ్ చేస్తున్నాడు ఆప్షన్ కాననేసి. ఒక రోజు కూడా ఆప్షన్ 32 days వరకు డే 5. ఇంకా ఫుడ్ ఆర్డర్ చేసుకుని మంచిగా తినేసి మళ్ళీ క్లాస్ కి అయితే వెళ్ళిపోయినామండి. ఆ క్లాస్ లో కూడా ఫ్యాకల్టీ ఇచ్చిన వర్క్స్ అన్ని కంప్లీట్ చేసే లోపే 12 అయిపోయింది, బయటకు వచ్చేసిన. సరే 3 అయిపోయింది, బయటకు వచ్చేసిన. అమ్మ డిప్రెషన్ అయ్యా. తర్వాత ఇంకా అలా జూడియోకి పోయేసి మంచి స్లిప్పర్స్ తీసుకొని అలా ఇలా తిరిగేసే లోపే 7 అయిపోయింది. ఇంకా అందుకోసం ఇంకా సీతా రూమ్ కి అయితే వెళ్ళిపోయినా. బ్రో ఈ డైలాగ్ మాత్రం చాలా బాగుంటది బ్రో, నేను ఇన్స్టాలో చూసిన. రాసి పెట్టుంటే రమ్మైన వస్తది, అదే ఇట్లా బాధపడకుండా బతిమలాడుతుంటే బాపట్ల దొరకు రాడు. రే చాందు మార్రా రే మార్రా. ఇంకా ఈ రోజు బ్లాగ్ ఇంతే, నెక్స్ట్ బ్లాగ్ లో వెళ్దాం. అందరూ మన అకౌంట్ ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి.